మోడీకి ఊడిగం చేసే ఈటల నువ్వు కూడా బతకనికా వచ్చినావు. రా మోడీ దగ్గరికి పోయి 25,000 కోట్లు ఇద్దాం. కేటీఆర్ హరీష్ రావు మాటలే తెల్లారేసరికి ఈటల నోట మాటలు వస్తాయి. అంటే కేసీఆర్ కేటీఆర్ మాట్లాడినయే హరీష్ రావు మాట్లాడిన మాటలే ఈటల మాట్లాడతాడు అంటా ఉన్నాడు. పాత వాసన పాత గత్తర అట్లనే ఉన్నది. ఒక ముదిరాజు బిడ్డను పట్టుకొని నీకు గత్తర వస్తుంది, నీ దగ్గర ఆసన వస్తుంది అంటావా నువ్వు ముఖ్యమంత్రి? వాళ్ళ దగ్గర ఏం చేపల వాసన వస్తుందా? నీకు నచ్చుతలేదు ఆ వాసన? చూపిస్తారు ఆగు. ఎంపీ ఈటల పైన సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. చదువుకుంటే ఇంత సంస్కారం వస్తుండే. ఆయన ఏడు చదువుకున్నాడు? గోడ్ల మీద పెయింట్లు వేసిండు. ఆయన చదువుకున్నాడు. నీకేమైనా జ్ఞానం ఉందా? నీ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతోంది. 10 ఏళ్ళు నిర్మాణాత్మకంగా పనిచేసావా? సో ఇది కథ. ఏమంటాడు ఆయన? మోడీకి ఊడిగం చేసే ఈటల దా కలిసి పోదాము, పోయి మనం వాడు 25,000 పట్టుకొద్దాము. 25,000 కోట్లు ఎందుకు? రాబర్ట్ వాద్రాకి ఇస్తందుక, అదానికి ఇస్తందుక, నువ్వు మింగుతందుక, మీ తమ్ముడు కొండలరెడ్డి మింగుతందుక, మీ అన్న తిరుపతి రెడ్డి మింగుతందుక, లేకపోతే నీ కుటుంబం దోసుకు తింటందుక? ఇలా రాకాసులు లెక్క రాష్ట్రం మీద వాడి దోసుకుంటున్నారు కదా, దానికోసమేనా? దేనికోసం మోడీ కాలం 25,000 కోట్లు ఇద్దామంటున్నావు? ప్రజలకు పెడతందుక? ప్రజలకు పెట్టేటువంటి చెయ్యి ఉందా నీకు? ఎక్కడ వరద బాధితులు వరద వచ్చి కొట్టుకపోయి వాళ్ళు ఇప్పటికి ఇంకా అల్లాడుతూ ఉన్నారు. ఎంత ఇచ్చినావు? ఎవరికి ఎంతమందిని ఆదుకున్నావు? నువ్వు ప్రకటించిన 15,000 కూడా చేరుకోలేదు కదా ఇంకా చివరికి. గాలి కలిసిపోయి రాళ్ళు ఏమైపోయింది? ఇంకేమంటాడు? నేను మాట్లాడతా, నేను మొత్తం అది వినిపించాలి మీకు. కేటీఆర్ మీ పార్టీ అకౌంట్లో 1,500 కోట్లు ఉన్నాయి, 500 కోట్లు ఇయ్యి అంటాడు. ఈయననేమో 25,000 కోట్లు ఇద్దాం పా అంటాడు. మరి అందరూ ఆళ్ళే చేస్తారు, ఆళ్ళే ఇచ్చినాక మరి నువ్వేం చేస్తావు? దిగమింగుతావు వచ్చిన కాడికి. ఏమంటే ముఖ్యమంత్రి గారు దిగమింగుతారా మీరు వచ్చిన కాడికి? వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి, మేము మాత్రం కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయాలి. ఫిబ్రవరి దాకా ఎంజాయ్ చేస్తావంట, బాగా చెయ్యి. తర్వాత ఎట్లుంటుందో చూద్దాం.